నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను బ్రోకలీ కర్రీని ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా నేను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈ కర్రీని ప్రిపేర్ చేశాను. రైస్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది. చూసేయండి. మరి బ్రోకలీని నేను కేజీ ఉన్నది తీసుకున్నాను. కేజీ ఉంటుందో 3/4 కేజీ ఉంటుండొచ్చండి. ఇలా 2 క్యారెట్లు 1 ఇంచ్ ఉండేటట్లు కట్ చేసుకొని 3-4 మష్రూమ్స్ని ఇలా పైన పీల్ తీసేసి వాటర్లో వేసాను కట్ చేసి. ఇలా వేసుకొని మనము కర్రీని ప్రిపేర్ చేసుకున్నామంటే ఇవి యాడ్ చేసి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. ఇలా అన్ని పీసెస్ ఒకే తీరుగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఇవి మనము 5 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్ ఉడికించుకొని చిల్లుల గిన్నెకి వేసేసుకోండి. వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కళాయి పెట్టేసుకొని 3 స్పూన్ల వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ బటర్ వేయండి. బటర్ వేయడం వల్ల టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వేసి 1 స్పూన్ జీరా వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని 1 స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఇందులో మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఒక 4 తీసుకొని కట్ చేయండి. పండు టమాటాలు ఉండేటట్టు చూసి ఇలా సన్నగా కట్ చేసి వేసామంటే కర్రీ గ్రేవీతో చాలా టేస్టీ ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ వరకు మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇలా సాఫ్ట్గా ఫ్రై అవుతే బాగుంటుంది. పచ్చివాసన పోయి ఇలా సాఫ్ట్గా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అండ్ మష్రూమ్స్ మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకొని 5 to 10 మినిట్స్ వరకు మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇలా కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇలా 5 మినిట్స్ తర్వాత ఆయిల్ పైకి తేలుతూ మనకి సాఫ్ట్గా మగ్గాయి మనం వేసిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఇందులో బ్రోకలీని వాటర్ని ఉడకట్టుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందులో 1 స్పూన్ కారం, అలాగే 1.5 స్పూన్ సాల్ట్, 2-3 స్పూన్లు పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా చిటికెడు గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించండి. ఇలా మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ వేయండి. వేసి ఇందులో మనము 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసామంటే చక్కగా మనం వేసిన బ్రోకలీ ఉడుకుతుంది. ఇలా 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి వేయండి. చపాతీలో అయినా రైస్లో అయినా బగారా రైస్లో అయినా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వాటర్ వేయడం వల్ల గ్రేవీ చాలా బాగా వస్తుంది. ఇలా 1 గ్లాస్ వేసి మూత పెట్టేసి 5 to 10 మినిట్స్ వరకు కలుపుకుంటూ ఉడికించుకోండి. అంతే. ఇలా 5 మినిట్స్ తర్వాత చాలా బాగా మనకి ఆయిల్ పైకి తేలుతూ గ్రేవీతో కర్రీ రెడీ అయిపోయింది. ట్రై చేయండి. మీరు కూడా మీకు ఎలా వచ్చిందన్నది మళ్ళీ నాతో షేర్ చేసుకోండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేయకపోయినా ఓన్లీ బ్రోకలీ తోటి అయినా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా వస్తుంది. కర్రీ మట్టికి గుమగుమలాడుతూ కర్రీ రెడీ అయిపోయింది. కర్రీ ఉడుకుతుంటే కూడా చాలా బాగా వస్తుందండి స్మెల్. నేను ప్రిపేర్ చేయడం కూడా ఫస్ట్ టైం, అయినా సరే కర్రీ చాలా కమ్మగా అలాగే మంచి రుచితో వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.